ఈ రోజుల్లో ఎక్కడికైనా తెలియని ప్రాంతాలకు వెళ్లాలంటే ముందుగా గూగుల్ మ్యాప్ ను ఆశ్రయిస్తాము. మీరు స్నేహితుడి ఇంటికి వెళ్లాలనుకున్నా, కొత్త కేఫ్ ని కనుగొనాలనుకున్నా, లేదా ఆఫీస్ కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ను తనిఖీ చేయాలనుకున్నా గూగుల్ మ్యాప్స్ మీకు ప్రతి చోట సహాయపడుతుంది. కానీ దారులపై వివిధ రంగుల రేఖలు కనిపించడం మీరు గమనించారా? వీటి అర్థం ఏమిటో మీకు తెలుసా? నిజానికి గూగుల్ మ్యాప్స్ లో వివిధ రంగులు కేవలం అలంకరణ కోసం కాదు, అవి మీకు ప్రయాణం గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ రంగుల అర్థాన్ని మీకు అర్థం చేసుకుంటే మీ ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ప్రతి రంగుకు దాని స్వంత భాష ఉంటుంది. ఆకుపచ్చ, ఒక రోడ్డు ఆకుపచ్చ రంగులో కనిపించినప్పుడు ఆ రోడ్డుపై ట్రాఫిక్ లేదని అర్థం చేసుకోండి. మీరు ఎలాంటి ఆలస్యం లేకుండా హాయిగా వెళ్ళవచ్చు, ఎటువంటి అడ్డంకులు ఉండవు. పసుపు లేదా నారింజ అంటే రోడ్డుపై కొంత జన సమూహం ఉందని అర్థం. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి, దీనికి ఎక్కువ సమయం పట్టదు. ఎరుపు, ఈ రంగు చూసిన వెంటనే అప్రమత్తంగా ఉండండి, ఇది భారీ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాన్ని చూపిస్తుంది. ఇది ముదురు ఎరుపు రంగులోకి మారితే అక్కడ ట్రాఫిక్ జామ్ ఉందని అర్థం చేసుకోండి. నీలం, మీరు ఒక ప్రదేశం నుంచి శోధించినప్పుడు కనిపించే నీలిరంగు గీత మీ ప్రయాణానికి ప్రధాన మార్గం. అంటే గూగుల్ మీరు కూడా అదే మార్గం గుండా వెళ్ళమని సలహా ఇస్తుంది. ఊదా రంగు, కొన్నిసార్లు గూగుల్ మీకు ఊదా రంగులో కనిపించే మరొక ఎంపికను ఇస్తుంది. ఈ మార్గం కొంచెం పొడవుగా ఉండవచ్చు లేదా ట్రాఫిక్ ఎక్కువగా ఉండవచ్చు. గోధుమ రంగు, ఈ రంగు మైదానాల గుర్తింపు కాదు, పర్వతాల గుర్తింపు. మీరు ఒక ప్రదేశంలో గోధుమ రంగు నీడను చూసినప్పుడు అక్కడ ఎత్తైన ప్రాంతాలు లేదా పర్వత మార్గాలు ఉన్నాయని అర్థం చేసుకోండి. ఇది ట్రెక్కింగ్ చేసే వారికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. చాలా మంది గూగుల్ మ్యాప్స్ వాడతారు, కానీ అందులో చూపిన రంగుల అర్థం తెలియదు. అందుకే వారు తరచుగా ట్రాఫిక్ లో చిక్కుకుంటారు లేదా తప్పుడు మార్గంలో వెళతారు. మీరు ఈ రంగులను గుర్తించగలిగితే మీరు మీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు.